నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్, కందుల దుర్గేష్, జనసేన పార్టీ మంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మారుతా ఉన్నాడు. ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు ఈయన పార్టీలు మారుతా ఉంటాడు. 2007లో రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఎమ్మెల్సీగా అయ్యాడు. 2007 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరాడు. ఆ తర్వాత జనసేన చేరి జనసేనలో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి గురించే తన స్థాయిని మర్చిపోయి మారుతా ఉన్నాడు. ఒకసారి ఇందా ఏమాడాడు రాండి సార్ దుర్గేష్ గారు. వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను, మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదనేటువంటి వాళ్ళని ఈ సందర్భం. బాబు ఏం మనుషులు రా మీరు. ఒక్కసారే కదరా మా జగన్మోహన్ రెడ్డి గారు అంది కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని. పిచ్చెక్కినట్టు ప్రతి ఒక్కడు కళ్ళు తాగిన కోతిలాగా ప్రతి ఒక్కడు ఎగురుతున్నాడు రా. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ, కార్పొరేటర్ ఎమ్మెల్యే తక్కువ అని. నేను అడుగుతా ఉన్నాను, ఏమంటావు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు లేకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా పనికిరావా? నిజమే, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేరు. మేము ఖచ్చితంగా చెప్పగలం, రాజశేఖర రెడ్డి గారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? చిరంజీవి లేకపోతే ఎవడు ఆయన? చిరంజీవి లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఎవడు? దేనికి పనికి వస్తాడు? కనీసం వార్డు మెంబర్ కన్నా పనికి వస్తాడా? బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఫ్లోర్లు తుడుస్తారే, దాన్ని కూడా పనికిరాడు ఆయన. మాట్లాడుతూ ఊగిపోతా ఉంటాడు, ఏం మాటో తెలియదు. జగన్మోహన్ గురించి మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అమ్మా. ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఒప్పుకోం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పేరు చెప్పుకొని సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ తన అన్న పేరు చెప్పుకొని కనీసం కార్పొరేటర్ కూడా గెలవలేడు. ఈయన ఎమ్మెల్యే అవ్వాలంటే అనేక పార్టీల మద్దతు కావాలా, అనేక మంది మద్దతు కావాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు మద్దతు అవసరంలా. సింగల్ గా వస్తాడు, సింగల్ గా పోటీ చేశాడు, ఓడిపోయినా సరే దమ్ముగా నిలబడ్డాడు, పాదయాత్ర చేశాడు, మళ్ళా గెలిచాడు, సీఎం అయ్యాడు. మీకుందాది వల్ల అవుతుందా? 2010 రెండు సార్లు నుంచి ఓడిపోయాయి కదా, మళ్ళీ గెలవడని చెప్పేసి టీడీపీతో పొత్తు పెట్టుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకొని పెద్ద ఎర్ర విగుతా ఉన్నారు. నిజంగా సింగల్ గా పోటీ చేసి గెలిచి మీరు ఆగర్రా స్వామి. అందరూ కలిసి పోటీ చేసుకుని 21 సీట్లు వస్తే మీరు ఏదో మారుతా ఉన్నారు పిచ్చిన ఇలాగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా పోటీ చేసి గెలిచాడు. ఒకటే చెబుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోండి. నువ్వు 2007 రాజశేఖర రెడ్డి దయ వల్ల నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడితే ఆయన చూతా ఉన్నాం, నాలుగు కట్టయిపోతాం.